నమస్కారం అండి. నేను డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. మొదటగా మొవ్వా శ్రీనివాస్ వీడియో ఛానల్‌కి మీకు స్వాగతం అండి. సో, ఇవాళ అంశము మనం మాట్లాడబోయేది ఏంటంటే, ఆల్కహాల్ అలవాటు ఉన్నవాళ్ళు ఏ ఏ ముఖ్యమైనటువంటి పరీక్షలు చేయించుకోవాలి? ఆల్కహాల్ నేను తీసుకుంటున్నాను, నేను ఆపలేకపోతున్నా, కానీ నాకు ఇది నా శరీరాన్ని దెబ్బతీస్తోందా అని తెలుసుకోవాలని ఉంది అనుకునేవాళ్ళు అతి ముఖ్యమైన ఏ పరీక్ష చేసుకోవాలి అనేటటువంటి అంశాన్ని ఇవాళ మనం పరిశీలిద్దాం. సో, ఆల్కహాల్ చాలా సర్వసాధారణంగా అందరూ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మంది ఏం చెప్తారంటే ఎప్పుడో ఒకసారండి అని చెప్తూ ఉంటారు. 60% మందిలో ఇది తక్కువ రిపోర్ట్ చేస్తారని స్టడీస్ చెప్తున్నాయి. అంటే 60% మంది వాళ్ళు తీసుకుంటున్న ఆల్కహాల్‌ని డాక్టర్ దగ్గర సరిగ్గా చెప్పరు. ఏదో అకేషనల్‌గా అంటే అర్థం ఏంటంటే అంతకంటే డెఫినిట్‌గా ఎక్కువ తీసుకుంటున్నారు అని చెప్పేసి అర్థం. సో, ఇది డాక్టర్ దగ్గర చెప్పడానికి మీకు సంకోచించినా కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది. సో, అప్పుడప్పుడు ఆల్కహాల్ తీసుకుంటా అని అనుకునే వాళ్ళు కూడా వాళ్ళు తెలుసుకోని కొన్ని సిమ్టమ్స్ ఏంటంటే ఆల్కహాల్ ప్రాబ్లం అంటే ఏమిటి అనేటటువంటిది మీరు తెలుసుకోవాలి. ప్రాబ్లం అంటే ఎప్పుడు ఈ మద్యపానం అనేది మిమ్మల్ని దెబ్బతీస్తోంది అని తెలుసుకోవాలంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. ముందు మానసిక సిమ్టమ్స్. మానసిక సిమ్టమ్స్ ఏమిటి? ఆల్కహాల్ తీసుకోకపోతే మీకు ఆందోళనలాగా ఉండడం, ఆల్కహాల్ తీసుకోవాలనే శరీరానికి క్రేవింగ్ లాగా రావడం, అంటే కోరిక కాదు, కోరిక అంటే పెద్దది, అంటే ఇంకా తీసుకోవాలని తీవ్రమైన కాంక్ష రావడం, దాన్ని క్రేవింగ్ అంటాం. ఎప్పుడు ఆ గుండె దడగా ఏదో అయిపోతోంది అన్నట్టుగా అనిపించడం, ఈ మనసుకు ఆలోచనలకు సంబంధించినటువంటి ఈ లక్షణాలు అన్నమాట. సో, ఒకటి ఎప్పుడు కూడా ఏదో భయంగా ఆందోళనగా ఉండడం, ఆల్కహాల్ తీసుకుంటే తగ్గుతుంది అని అనిపించడం, తర్వాత వాళ్ళ బిహేవియర్ అనుకోండి, బిహేవియర్లో పరివర్తన రావడం. ఏమిటి? మామూలు కంటే వాళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కోపం ఎక్కువ వచ్చేస్తోంది, ఎక్కడెక్కడ ఎవరితో సరిగ్గా మాట్లాడాలో అలా మాట్లాడకపోవడం, అనవసరంగా చీటికి మాటికి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం, అది ఒకసారి దెబ్బలాట్లు కూడా దారి తీయడం, అంటే తనంత వాళ్ళు నియంత్రించుకోలేకపోతున్నారు వాళ్ళ బిహేవియర్ని. ఒక్కొక్కసారి తెలిసి వాళ్ళు తనకు తాను హాని చేసుకునేటటువంటి బిహేవియర్ చేస్తున్నారు. అంటే ఏమిటి? ఆల్కహాల్ తీసుకుంటే డ్రైవింగ్ చేయకూడదు, మీకు బ్యాలెన్స్ తప్పించి తీవ్రమైనటువంటి ఈ యాక్సిడెంట్స్ అయ్యేటువంటి అవకాశం ఉందని మనకు తెలిసి కూడా మనం ఆల్కహాల్ తాగి బైక్ వేసుకుని, కార్ వేసుకుని రోడ్డు మీద ఎక్కుతాము, ఎక్కడమే కాకుండా స్పీడ్గా డ్రైవ్ చేస్తాం. ఇదేమిటి? ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయేటటువంటి ప్రాబ్లం. సో, అది తెలిసి చేస్తారు. ఇదేంటి? ఆల్కహాల్ ఎఫెక్ట్ వల్ల. క్రైమ్స్ చూసుకుంటే 90% చేసే క్రైమ్స్ అన్నీ ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్లో చేస్తుంటారు. సో, ఇది అంటే ఆల్రెడీ వాళ్ళకి స్లైట్గా మానసిక ప్రాబ్లం ఉండొచ్చు, ఆల్కహాల్తో అటు అది ఆ రిస్ట్రెయింట్ అనేది పోతుంది. రిస్ట్రెయింట్ అంటే తన్ను తాను నిగ్రహించుకునే శక్తి వాళ్ళు కోల్పోతారు. ఇది ఆల్కహాల్ ప్రాబ్లం అనేదానికి ఒక సంకేతం. సో, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు అఫ్కోర్స్ డాక్టర్ని కలవాలి. వీళ్ళు ఈ శరీరంని ఇది దెబ్బతీస్తోంది అని తెలుసుకోవడానికి, శరీరం అంటే మొదటగా అది డ్యామేజ్ చేసేది లివర్ని. ఎందుకు? తాగిన ఆల్కహాల్ అంతా కూడా పొట్టలోకి పోయిన తర్వాత దాన్ని శుద్ధి చేసే కార్యక్రమం, వీళ్ళు తీసుకున్నటువంటి విషం, నిజానికి ఈ విషాన్ని, కానీ మందు అని పేరు పెట్టారు దానికి, అది తెలుసుకోండి. సో, వీళ్ళు తీసుకున్న విషాన్ని శరీరంలోంచి తీసేయడానికి ప్రయత్నం చేసే మొదటి అవయవము కాలేయం, లివర్. సో, ఎంత ఆల్కహాల్ తాగితే అంత లివర్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకు? ఇది శుద్ధి చేయడానికి అది కదా ట్రై చేసేది ఫస్ట్. సో, ఈ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అవుతోంది అని చెప్పే ప్రధాన పరీక్ష పేరు జీజీటీ. ఇది అన్ని లివర్ పరీక్షల్లో చేయరు, మనం అడిగితే తప్ప. కొన్నిట్లో చేస్తారు ల్యాబ్స్లో, కొన్నిట్లో చేయడం లేదు. సో, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఎల్ఎఫ్టి, లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటారు. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది చేసుకున్నప్పుడు మీరు చూసినట్లయితే జీజీటీ అనేటటువంటిది చేసుకోవడం అనేది ఎంత అవసరం. చాలా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎస్పెషల్లీ. ఇది చాలా ల్యాబ్స్ ఇది ఎడిషనల్ అని చెప్పేసి దాన్ని వదిలేస్తుంటారు, చేయరు. సో, మీరు ఈ పరీక్ష లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయండి, దాంట్లో జీజీటీ అనేది నాకు కావాలి అని మీరు అడిగి చేయించుకోవాలి. ఈ జీజీటీ అనేది గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ అంటారు. ఇది లివర్లో, కాలేయంలో ఉన్నటువంటి కణాల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఏ కారణం చేతైనా కామన్గా ఆల్కహాల్ వల్ల, అంటే ఆల్కహాల్ అంటే కళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ అండి. సో, కళ్ళు, సారా దగ్గర నుంచి విస్కీ దాకా కూడా ఇవన్నీ కూడా ఆల్కహాల్ కిందకే వస్తాయి. నేను చెట్టు కళ్ళు తాగుతాను, చెట్టు కళ్ళు శరీరానికి మంచిది, అయితే ఈత కళ్ళు తాగుతాను, నేను బీరు ముట్టుకోను, విస్కీ ముట్టుకోను అనే అమాయకులకు కూడా మీరు తెలుసుకోవాల్సింది ఇది. సో, ఇవన్నీ కూడా రకరకాల మోతాదుల్లో ఉన్నటువంటి మద్యం, ఆల్కహాల్ మాత్రమే. సో, వీళ్ళందరూ కూడా
ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఆకలింపు చేసుకోవాలనేది నా విన్నపం. నెక్స్ట్, జీజీటీ అనేటటువంటిది 55 నంబర్ కంటే దాటినట్లయితే ఆల్కహాల్ వల్ల మీ లివర్ డ్యామేజ్ అవుతుంది అనేటటువంటిది లెక్క. ఇది మొదటగా పెరిగేది. లివర్ కణాలు ఎప్పుడైతే దెబ్బతింటాయో, పగిలిపోతాయో, వాటిలో ఉన్నటువంటి ఆ కణాల్లో ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎంజైమ్స్ అంటారు. ఇవన్నీ రక్తంలోకి వస్తాయి. ఆ రక్తంలో ఇది పెరగటం మొదలెడుతుంది. అండ్ సో అన్ని కణాలు కాలేయంలో దెబ్బతిని పగిలిపోతున్నాయి అన్నటువంటిది మీరు తెలుసుకోవాలి. సో జీజీటీ 55 దాటిందంటే మీరు తాగినటువంటి ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతోంది అన్నటువంటిది తేటతెల్లం అవుతాం. ఇంతే. దీని నెక్స్ట్ లెవెల్ ఏంటి? జీజీటీ ఫస్ట్ లెవెల్ ఏంటి? జీజీటీ పెరుగుతుంది. మిగతా కాలేయం సంబంధించినటువంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఏఎస్టీ, ఏఎల్టీ, ఈ రెండు ఏఎస్టీ, ఏఎల్టీ ఇవి 40 దాటకుండా ఉంటాయి అన్నమాట. సెకండ్ లెవెల్ ఏమవుతుంది? జీజీటీ పెరుగుతుంది, ఏఎస్టీఎల్టీ కూడా పెరుగుతాయి. అంటే తీవ్రమైనటువంటి డ్యామేజ్ జరుగుతోంది ఆల్కహాల్ వల్ల కాలేయంలో ఉన్న కణాలు దెబ్బతిని, ఆ దెబ్బతిన్నటువంటి కణాల యొక్క ఎఫెక్ట్ మీరు రక్తంలో చూస్తున్నారు నిజానికి. ఇంతకంటే సివియర్ ఆఫ్ కోర్స్ పూర్తిగా లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సైజ్ తగ్గిపోతుంది. దాన్ని సిరోసిస్ అంటారు. ఇప్పుడు ఎక్కడైతే దెబ్బతిన్న తర్వాత చూసారా, మనకి చర్మం మీద దెబ్బ తగిలిందనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది, ఆ ఎర్రగా ఉండే పుండు కాస్త తెల్లగా అయిపోతుంది. దాన్ని కొంచెం కుచించుకుపోతుంది. ఆ స్కిన్ ఫైబ్రోసిస్ అంటారు. సో మెల్లగా అది ఊడిపోతుంది. లివర్లో కూడా అంతే. ఎప్పుడైతే లివర్ కణాలు దెబ్బతిన్నాయో లివర్ సైజ్ తగ్గిపోయి పీచులాగా అయిపోతుంది. లివర్ పూర్తిగా పర్మనెంట్గా డ్యామేజ్ అయిపోతుంది. అది లాస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ జీజీటీ పెరగడము, రెండో స్టేజ్ ఏఎల్టీ, ఏఎస్టీ పెరగడము. సో మొదటగా జీజీటీ పెరగటము అనే స్టేజ్లో మనం పట్టుకున్నాం అనుకోండి, జీజీటీ ఎక్కువ ఉంది, మిగతా అంతా బాగుంది అంటే మనకి లివర్ డ్యామేజ్ నుంచి, మన శరీరానికి యొక్క డ్యామేజ్ దగ్గర నుంచి ఆల్కహాల్ తగ్గించుకోవడం వల్ల, ఆల్కహాల్ తగ్గించుకుంటే శరీరం పూర్తిగా రివర్స్ అవుతుంది అనేటటువంటిది మనకు తెలుస్తోంది. సో ఎవరికైతే ఆల్కహాల్ తాగుతున్నారో అందరూ కూడా కనీసం మీరు ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒకసారి జీజీటీ అనేటటువంటి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి. దానిలో జీజీటీ అనేది ఉండేట్టుగా చూసుకోండి. 55 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకు ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ మొదలైంది. సో దీంతో పాటుగా ఏఎస్టీఎల్టీ కూడా పెరిగితే ఇంకా తీవ్రమైన డ్యామేజ్ ఉందని లెక్క. జీజీటీ ఒక్కటే పెరిగింది, లివర్ ఎంజైమ్స్ ఇంకా పెరగలేదంటే మనకి ఇంకా అవకాశం ఉన్నది. మనకి ఇంకా మనం బాగు చేసుకుని మన ఆరోగ్యాన్ని మనం మళ్ళీ గాడిలో తెచ్చుకునేటటువంటి అవకాశం ఉన్నది అని లెక్క. ఎందుకు? లివర్ పూర్తిగా చెడిపోతే ఇక చేసేదేమి ఉండదు. కొత్త లివర్ పెట్టుకోవడం తప్ప మార్గం లేదు. కొత్త లివర్ పెట్టుకోవడం అంటే మనకి పిల్లలను, తల్లిదండ్రులను, అన్నదమ్ములను అడగాలి. మన అప్పుడు ఎవరు ఉంటారు, చేతులార నుండి చేసుకుని ఇప్పుడు మా లివర్ కోసి నీకు ఇమ్మంటావా అంటారు కదా. పిల్లలనైతే ఎట్లాగా అడగలేరు. సో ఇంత దయనీయ పరిస్థితిలోకి పోకుండా ఉండే గోల్డెన్ అవర్ ఏంటంటే జీజీటీ పెరగటం మీద అంతా బాగుండడం. ఈ పాయింట్ తెలుసుకుని మిమ్మల్ని మీరు అంటే ఈ డ్యామేజ్ అవుతోందని త్వరగా తెలుసుకున్నట్లయితే దాన్ని తగ్గించుకొని మెల్లగా ఆపేసే అవకాశం ఉన్నది. అప్పుడు మీ వల్ల మీకు కాకపోతే డీ అడిక్షన్ సెంటర్స్ అని, ఆల్కహాల్ డీ అడిక్షన్, మొత్తం డీ అడిక్షన్, సిగరెట్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా డీ అడిక్షన్ సెంటర్స్ అని చాలా సైకాట్రీ హాస్పిటల్స్లో, మానసిక వైద్య నిపుణుల వాళ్ళ హాస్పిటల్స్లో ఈ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి పోయి వాళ్ళ హెల్ప్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీరు పర్మనెంట్గా ఆల్కహాల్ వదిలించుకోగలరు. ఈ గాడి తప్పుతున్న మీ జీవితాన్ని మళ్ళీ గాడిలో పెట్టుకుని మీరు మీ దైనందిన జీవితాన్ని సాఫీగా, సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా మీరు సాగించగలరు అనేది నా విన్నపం అండి. నమస్కారం.